ఏం పని చేస్తావు? నేను రైతు పని చేసుకుంటా. నాకు భూమి ఉంది, 2 ఎకరాల భూమి ఉంది. 2 ఎకరాల భూమి నేను చేసుకుంటాను అంతే. రైతు బంధు పడ్డదా అనే పెద్ద? రైతు బంధు మరి పడ్డదో పడలేదు ఇంతవరకు నాకు కంటికి అవ్వలేదు. బ్యాంకుకి పోతే పడని ఏర్పడింది. నా చెల్లుకు మిషేది అంటే నాకు ఏర్పడది. నాకు పెద్ద చెల్లు అయితే గుర్తుంటాయి కానీ నాకు తెలియదు. ఎందుకు పండుగ రోజు నేను ఇస్తా అన్నాడుగా? ఏది పండుగ రోజు అన్నది ఆ బ్యాంకులో పడ్డా నాకు మిసేజ్ అన్న రావాలి కదా. ఆ మిసేజ్ కూడా రాలే. మరి వచ్చిందో మా బ్యాంకులో పోతే చూస్తే ఏర్పాటు. ఇక అట్లా రాని నేను వచ్చిందని చెప్పనా రాలేదని చెప్పనా అట్లా. యూరియా బస్తాలు దొరుకుతున్నాయా తాత? యూరియా బస్తాలు ఇప్పుడు ఎప్పుడో వచ్చే బస్తాలు ఇక మొన్న లైన్ కడితే మొన్న వచ్చినాయి యూరియా బస్తాలు. ఇక అందిన కాడికి వచ్చినాయి. మళ్ళీసారి వస్తాయి అంటాను, మరి వచ్చేది రాని తెలియదు. ఇప్పటికే యూరియా బస్తాలు అది అడుగు మందు బస్తాలు కూడా వెంకకు వచ్చినాయి. మా అదనం మీద వస్తే అదనం మీద అందుకుంటే పొలానికి పని ఇస్తాయి. వెంకకు వచ్చి ఏం లాభమై అట్లున్నది. అప్పుడు ఎట్లా ఉండే యూరియా బస్తాలు? అప్పుడు మంచిగా ముందు వచ్చేది. ముందు వస్తే ఫ్రీగా దొరికినాయి. ఈ సంవత్సరం కాంచే ఈ ఫ్రీ బస్తా యూరియా బస్తాలన్నా లేదు. ఓళ్ళు లైన్ పట్టుడు, లొల్లి పెట్టుకున్నాడు, పోలీసు వాళ్ళు కాపులు ఉండు, ఇవన్నీ జరుగుతున్నాయి. అది వ్యవసాయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్న పరిపాలన నచ్చలేదు చక్కగా. కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఏం చేసినా కూడా నడిపించిండు. ఏం చేసిండని ఏం మీకు నచ్చింది రైతులకు? ఏం చేసినా ఆ రైతులకు బత్తాలైనా 24 గంటల కరెంట్ అయినా ఆయన అన్న ఈ పింఛన్లకైనా మాకు కొత్త పింఛన్లు ఇంత ఇప్పుడు దాదాపు 63 సంవత్సరాలు దాడుతుంది. నాకు ఇంతవరకు కొత్త పింఛన్ అన్న ముచ్చటే లేదు. నాకు పింఛనే లేదు. వాళ్ళకి పింఛన్లు వచ్చేటప్పుడు మళ్ళీ పింఛన్లు ఇస్తున్నాడు. ఈ రేవంత్ రెడ్డి ఎక్కిన కాంచి పింఛన్లు అన్న ముచ్చటే వస్తలేదు. ఉన్నోళ్ళకి ఇచ్చేటోళ్ళకి ఇచ్చిండు. ఇక రానోళ్ళకి అన్యం అనుకుంటాను. దాదాపు ఇప్పుడు 100-150 మంది ఉన్నారు. ఆ 100-150 మందిలో కూడా మాకు ఎవరికి మా ఊర్లో పింఛన్లు అన్న ముచ్చట్లేవు, కొత్తవి. పాత వాళ్ళకి నడుస్తున్నాయి. అట్లా 6 గంటలు వస్తుందా? 6 గంటలు వస్తుంది. వచ్చిందా? అమలైనా ఏది గ్యాస్ వస్తుందా? గ్యాస్ ఏది 500 కన్నా గ్యాస్ ఏది అవపడతలేదు కదా. ఆడికే ఉంది. అదే పాత లెక్క నడుస్తుంది. ఇంకా గ్యాస్ అన్నది లేదు. రుణమాఫీ అయిందా? రుణమాఫీ అంటే ఇక అప్పుడు ఇచ్చిన వాళ్ళకి రుణమాఫీ అయినాయి. అప్పుడు ఇచ్చిన వాళ్ళకి అయినాయి కానీ మళ్ళీ వెంకకు ఇచ్చినాయి. ఇక కొద్ది ఉన్నాయి, అట్నే ఉన్నాయి. అవి తీసుకోలేదు. ఫ్రీ బస్ ఎలా ఉంది? ఫ్రీ బస్సా? ఫ్రీ బస్ ఏమిటికయ్యా? అది ఉద్యోగదారులకి అక్కర. కానీ మనం రైతు బంధులో పోయి బస్ ఎక్కి కూకుంటామా? మనకి ఏం పని వస్తుందని పోయి ఎక్కుతాం. పని లేక ఫ్రీ బస్ అని పెట్టిండు. అది జాబ్దారుల చేతుల్లో సిటీ వరకే పోయి ఎక్కుతారు. మనం ఏమిటికి ఎక్కుతాం? ఊళ్ళకి వెళ్ళిపోయి ఎందుకు ఎక్కుతాం? మనకేం పని ఉండే బడికి ఎక్కుతాం. ఏం లేదు. రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఎందుకు ఓడగొట్టలే అంటే ఏమంటారు మీరు? కేసీఆర్ ఎందుకు ఓడగొట్టిరాడో సరే, ఆయన ఎప్పటికైనా చేస్తే ఈయన కూడా వచ్చిండు కదా. పోటీ తిరిగినప్పుడు ఒక కబడ్డీ అయినట్టు ఒకసారి గెలుతారు ఓడతారని చూసి నమ్మి ఇటేసారు. ఏది చెప్పిండు కదా, చెప్పిండు కానీ ఇచ్చుడే లేదు. 4,000 లేవు, ఏమి లేవు. గయ్యే 2,000 లెక్క పెట్టాడు. 4,000 లేవు, 6,000 అన్నాడు. 6,000 లేవు, 4,000 లేవు. ఇప్పుడు గుర్తుకొస్తుందా రైతులకు అందరికి? ఇప్పుడు అందరికి గుర్తుకొత్తాలి. ఈ దమ్ము లాస్టే. రేవంత్ రెడ్డి కథమే వచ్చారు. మళ్ళీ కేసీఆర్ నెక్స్ట్ కేసీఆర్ అని నిలబడితే వస్తాడు. అది ఉన్న ముచ్చట కాదు.